because of private educational institutions, mushrooms. I'll give you one very simple example. Recently, you must have seen that there is a spate of student unrest all over the country. Students raising about the quality of teaching, about the quality of appointments of heads of institutions, about the freedom within which they are supposed to live. Where is all this happening? This is happening in, let us say, Hyderabad Central University. This is happening in Jawaharlal Nehru University. This is happening in Pune Film Institute. This is happening in the Fine Arts Department of Baroda University. This is happening in Jadavpur University. All of them are publicly funded. All student questioning today is occurring in publicly funded institutions. Why? Because it's privately funded institutions. Even if some students dare to ask questions, that student would be dismissed. And consequently, commoditization of education is one major source in which students' voice is silent, student curiosity is silent, questioning is not allowed, and therefore the destruction of thought. చదువులేదాన్ని వస్తువుగా ఎప్పుడైతే మార్చారో మనం చూస్తున్నాం అనేక ప్రైవేట్ విద్యాలయాల్లో జరుగుతున్న విషయాలు. ఎప్పుడైతే వస్తువుగా మార్చారో, ఉదాహరణకి మనం సూపర్ మార్కెట్ వెళ్ళినట్లయితే అక్కడ చక్కటి ప్యాకింగ్ లో ఎట్లయితే మనం సామాన్లు చూస్తామో, అదేవిధంగా ఇటువంటి విద్యాలయాల్లో అటువంటి చక్కటి ప్యాకింగ్ లో ఒక ఎకనామిక్స్ అనే ప్యాకింగ్ లేదా ఒక హిస్టరీ అనే ఒక ప్యాకెట్ వీటన్ని నమ్మినప్పుడు ఆ క్యాప్సూల్ ఆ గోలీనో మనం మొత్తం అట్లా వేసేసుకోవాలి తప్ప దాన్ని తీసి ఆ ప్యాకింగ్ తీసి లోపల ఏముంది, ఇందులో ఎందుకు ఉంది ఈ విధంగా అనేటువంటి ఆలోచించే పరిస్థితి లేకుండా నువ్వు దాన్ని తినాలి, దాన్నే ఆలోచనని వంట పెట్టించుకోవాలనేది ఈ రోజు విద్యని ఒక వస్తువుగా తయారు చేసేటువంటి ఆ పద్ధతులు మనం చూస్తున్నాం. అందువలన ఈ విధమైనటువంటి ఆలోచన చేయడానికి ప్రశ్నించడానికి అవకాశం లేని పరిస్థితి అనేది సృష్టించబడుతుంది. అటువంటి అవకాశం లేనప్పుడు ఆ విజ్ఞానం అనేది మళ్ళా తిరిగి అభివృద్ధి చెందేది కాదు, ఉన్నదాన్ని మీకు అదే కరెక్ట్ అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రశ్నించేటువంటి హక్కు ఒక యూనివర్సిటీకి పరిమితం కాకుండా సమాజంలో కూడా ఇతర అంశాలను ప్రశ్నించే హక్కు లేకుండా, ప్రశ్నించే ఆలోచన లేకుండా చేసే పరిస్థితులు వస్తుంది. ఇది విద్యని ప్రైవేటీకరించేటువంటి, విద్యను వస్తువుగా తయారు చేసే పరిస్థితులు చూస్తున్నాం. ఉదాహరణ మనం చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూసుకున్నా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ చూసుకున్నా, అదేవిధంగా పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా, అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఒక కాలేజీలు తీసుకున్నా, అన్ని చోట్ల కూడా ఈ రోజు అక్కడ ఉండే విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే అక్కడ ప్రజల యొక్క ఫండ్స్ ద్వారా ఆ కాలేజీలు నడుస్తున్నాయి కాబట్టి ఆ విధమైన స్వేచ్ఛ అనేది ఉండడం చూసాం మనం. కానీ అదే ప్రైవేట్ విద్యాలయాల్లో చూసినట్లయితే ఆ విధమైనటువంటి ప్రశ్నించడం ఉండదు. వారిచ్చింది డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి వారిచ్చింది యథార్థంగా మనం స్వీకరించాలి, ఆ స్వీకరించిన దాన్నే నిజం నమ్మాలి. ఆ విధంగా ప్రశ్నించేటువంటి తీరు ఈ రోజు విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రశ్నించే తీరు, విజ్ఞానాన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్లే తీరు, ఈ రెండు కూడా పక్కకు తీసివేయబడుతుంది. Let me go into this question a little in detail, a little in depth, because it would a question may be raised about what I'm saying, and I want to preempt that question by giving you an answer already. Education can become a commodity only when the product of education has become a commodity. That means that people go to buy education. Why do they want to go and buy education? Because they want to sell themselves as saying that I'm a product of education and therefore I am a commodity. So commoditization of education presupposes the commoditization of the product of education. Now you may say that commodity is any product that is bought and sold in the market. After all, for centuries, for decades, educated people have been getting jobs, have been looking around for jobs, have therefore been selling their labor power in order to earn a living, and this is going on. So what is so new? And this is what I want to say. You see, the definition of a commodity is not just something which is bought and sold in the market. In India, for instance, 1500 years ago, you had the roadside shop of the sweet seller. But that cannot be called commodity production.
commodity production arises when the product that is sold is only an exchange value from the perspective of the seller. It's not a use value. When you have, let us say, a multinational chain selling some goods, let's say Walmart. Walmart sells some goods, but those goods for the owner of Walmart are not objects of utility. That person is not going to use those goods. For him, those goods represent pure exchange value, pure a certain sum of money. And therefore, commodity production arises when the person selling the commodity is interested in it only as a certain sum of money. Now, in today's world, those were the products of this commoditized education system sell themselves in terms of, or see their prospects, or see the best prospects of selling themselves entirely in terms of the amount of money that they can get. And consequently, they also evaluate the education they get entirely in terms of the amount of money it would enable them to get. And this basically implies that any pleasure in the grandeur of ideas, any pleasure of intellectual discourse is something which gets eliminated because of the commoditization of education. And this is an extremely important aspect of our contemporary intellectual life. ఈరోజు ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక వస్తువుని ఉత్పత్తి చేసినట్లయితే దానిలో తనకి ఏం ఉపయోగపడుతుందో ఆ వస్తువు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూశాను కాదు, దానివల్ల ఎంత సొమ్ము నాకు వస్తుందని చూశాను. ఆ విధంగా విద్యను కూడా ఆ వస్తువు కింద ఎంత తిరిగి నాకు డబ్బులు వస్తాయనే వస్తువు కింద చూసినట్లయితే ఆ విద్య అందుకున్న తరువాత దాన్ని మళ్ళా తిరిగి డబ్బుల రూపంలో చూసినట్లయితే అటువంటి విద్య నేర్చుకున్నవాడు కూడా తనని తాను మార్కెట్లో తను అమ్ముకునేటువంటి సరుకుగా పెట్టుకోవడం అన్న చూసినట్లయితే ఒక సందేహం వస్తుంది. ఇదివరకు కూడా అదే విధంగా జరిగేది కదా, చదువుకున్న తర్వాత మార్కెట్లో వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకునేవాడు కదా అంటే తేడా ఉంది. తేడా ఏంటంటే దానివల్ల వచ్చే రిటర్న్ ఎంత అని చూసినప్పుడు ఆ చదువు ఆ విజ్ఞానం వల్ల మనకు వచ్చేటువంటి మానసికమైన ఆనందం, లేదా మనం చర్చ చేసేప్పుడు చర్చలో వచ్చేటువంటి కొత్త కొత్త భావాలు, అభిప్రాయాలు, ఇవన్నీ కూడా ఈ విధమైన వస్తువు అనేటువంటి ఆ చదువులో ఉండవు. అందువలన ఈరోజు చదువును ఒక వస్తువుగా తయారు చేసినప్పుడు దాన్ని తిరిగి మార్కెట్లో పెట్టేటువంటి సరుకుగానే చూస్తాం తప్ప ఆ సరుకు నుంచి దాని నుంచి వచ్చేటువంటి ఒక ఉపయోగం, ఒక మానసికమైన ఉపయోగం, ఒక సమాజానికి అవసరమైన ఉపయోగం, అటువంటి ఉపయోగాల గురించి చదువుని సరుకుగా మార్చేటువంటి పరిస్థితి అనేది చూడదు. This, of course, is part of the general life we are leading, and I shall stop this part of my speech after giving you an example. These days, it is not enough for, let us say, a cinema actor to act in a film and express his or her creativity. They have to go around. They have to go around promoting that film. They have to go around advertising that film. They have to go around selling that film. It is not even enough for an author to write a book which embodies the author's ideas. That author is then asked to appear, let us say, in a video promoting that book, which is then sold everywhere. So everybody, whether it is an artist, whether it is an author, is immediately being sought to be converted into a commodity, selling yourself. And this is something which also implies that our education system is getting destroyed, that independence of thinking, non-conformism, creativity of thinking, all of that is going by the window. But additionally these days, there is a new kind of threat which is arising, and that is to say, the moment you express a view different from what in quotes one can say is acceptable, then you are anti-national, and therefore you cannot express that view. Now that is another way of destroying creativity, destroying thought, destroying questioning.
This notion of national and anti-national is an extremely important issue on which I want to spend a bit of time because it is being used in an extremely devious and dangerous manner. You see, the notion, and mind you, there's a lot of confusion in this, not only among people at large, but even among Marxists, even among radical thinkers, particularly European radical thinkers. European Marxist thinkers think that all nationalism is bad, that nationalism is a bad concept, that nationalism means Marine Le Pen, nationalism means Hitler, nationalism means a withdrawal from the global arena in order to promote the interests of your own nation at the expense of other nations. Now that is the notion of nationalism which has been ingrained in a lot of thinking, and that is also the notion of nationalism which is currently being promoted, except that while in the left, European left, this is considered a bad thing, in India today this is considered a good thing. My nation is better than other nations. My nation must aggrandize itself as other nations. Now that notion of nationalism is a bourgeois notion of nationalism which began in Europe in the 17th century after the peace treaties, Westphalian peace treaties, which ended the 30 years and the 80 years war in Europe. And that notion of nationalism and nation state had three characteristics. The first characteristic is that nationalism was imperialist. When the French called themselves a nation, when the English called themselves a nation, they used that idea of the nation to attack other countries. All over the world, they went in search of empires in the name of promoting the interests of their nation. Oliver Cromwell, within months of the Treaty of Westphalia, attacked Ireland, which was the first colony in the world. Therefore, first characteristic is that nation was associated with imperialism. The second characteristic was that within that nation, there was always an enemy within. You had the Jews everywhere, which were considered the enemy within the nation. You had the Catholics in Northern Europe, which is Protestant, being considered the enemy within. You had the Protestants in Southern Europe, which was Catholic, being considered the enemy within. So it always had an enemy within. And thirdly, it always saw the nation as standing above the people. The people were supposed to make sacrifices for this nation. The people were supposed to make sacrifices for the nation's imperialist tribe. And this, of course, reached a climax in the First World War when people were supposed to kill each other across the trenches in order to promote the imperialism of their respective countries. So that is the notion of nationalism with which Europe is familiar, and that is what I would call an aggrandizing nationalism. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎవరైనా ఒక కళాకారుడు సినిమాలో నటిస్తే గతంలో సినిమా నటించడానికి మాత్రమే పరిమితం. ఎవరైనా ఒక రచయిత పుస్తకం రాస్తే పుస్తకం రాయడానికి మాత్రమే పరిమితం. కానీ ఈ మధ్యకాలంలో తిరిగి వాటిని ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే దీని ఒక సరుకు కింద, అంటే తాను నటించి తన నటనని రూపంలో చూపించడం, ఒక వ్రాత రూపంలో చూపించడం, వీటిని విజ్ఞానాన్ని ఇతరులకు అందించేటువంటి పద్ధతి అనుకున్నది ఒకప్పుడైతే, ఇప్పుడు తిరిగి దాన్ని నేను మార్కెట్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని సరుకు కింద మార్చినటువంటి ఉదాహరణ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా ఈ భావాల్ని సంఘర్షించకుండా ఆపడం, కొత్త భావాలు ఆలోచించకుండా చేయడం, వీటితో పాటు ఇంకొక అంశం కూడా కీలకంగా ఈ మధ్యకాలంలో వస్తోంది. అదేంటంటే ఈ భారతదేశం గురించి లేదా ఈ దేశం గురించి నేను ఆలోచించినట్టు ఆలోచిస్తేనే నువ్వు ఈ దేశానికి చెందినవాడి, జాతీయతకు సంబంధించి ఆలోచించేవాడి. నేను ఆలోచించినట్టు ఆలోచించకపోయినట్లయితే నువ్వు దేశద్రోహిని అనేటువంటి మాటలు కూడా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి గతంలో మనం ఈ మధ్య కాలంలో యూరోప్ లో చూసినప్పటికీ గతంలో యూరోప్ లో జరిగిన యుద్ధాలు మనం చూసాం. 37 యుద్ధాలు, 87 యుద్ధాలు. ఆ తర్వాత కాలంలో కొంత వాటికి సంధులు కూడా జరిగాయి. ఆ యుద్ధాలు ఆపటానికి సంధి జరిగింది. అయితే ఆ సమయంలో ఆనాడు చెప్పిన జాతీయతావాదం అంటే ఏంటంటే, ఆ దేశంలో ఉండేటువంటి ఆ పెట్టుబడిదారుల గురించి నువ్వు పోరాటం చేసి ఆ దేశం గురించి గొప్ప అని చెప్పించుకుంటే నువ్వు ఆ జాతీయవాది, లేకపోతే కాదు అనేది. మనం హిట్లర్ని చూసాం, ముస్లింని చూసాం, ఎగ్జాంపుల్స్ అని చూసాం.
కానీ అవన్నీ అయిన తరువాత ఆ యుద్ధాలన్నీ ముగిసిన తర్వాత ఆధునిక యూరోప్ లో చూసినట్లయితే ఈ విధమైన జాతీయవాదం అనేది ఆధునిక యూరోప్ లో లేదు. కానీ మన భారతదేశానికి ఆ విధమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇది చాలా ఒక మన ముందు సవాల్గా వస్తున్నటువంటిది. అంటే నేను ఆలోచించిన తీరులోనే నువ్వు ఆలోచించాలి, లేకున్నట్లయితే నువ్వు దేశద్రోహం అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం ఒక పెద్ద ప్రమాదంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. That European aggrandizing nationalism, which was a bourgeois nationalism carried forward, reached its climax in Germany in the time of Hitler. That was aggrandizement carried to its limit. Enemy with it was the Jews. You actually had concentration camps to eliminate this. And the people were supposed to look up to the leader who represented the nation. And that nation was engaged in imperialist wars with other nations. So that aggrandizing nationalism reached its climax, its apogee in the reign of Hitler. But compared to that, anti-colonial nationalism was altogether different. Gandhiji's nationalism was not Hitler's nationalism. What was so different about the anti-colonial nationalism? All the three features I have mentioned about European nationalism did not exist here. On the contrary, you have the opposite. First, I talked about imperialism. That nationalism was associated with imperialism, while here, on the contrary, because it was fighting an empire, it tried to build solidarity with others fighting the empire. We had Indians going and expressing solidarity with the Chinese struggle, Chinese revolutionary struggle. We had Indians going and expressing solidarity with the Indonesian liberation struggle. So instead of aggrandizing, building empires for yourself, the whole idea was to solidarize with other people who are fighting such imperialism in their own lands. The second feature of this anti-colonial nationalism is that there was no enemy within. It was an inclusive nationalism. Everybody was supposed to be a part of this nation. There was no enemy within that was singled out as being inferior, as being a target, as being something who is the enemy of the nation. The third feature was that here the nation was not put above the people, but the nation consisted of the people. National interest consisted in promoting the welfare and the freedom of the people themselves. This was expressed when Gandhiji said that the idea of a free India would be to wipe out away the tears from the eyes of every Indian. In other words, the anti-colonial nationalist struggle had as its goal the advancement of the people. Now it's a very important distinction which is not drawn, that this nationalism is the nationalism which was supported by the left. It is not a nationalism that the progressive or the left opinion frowns upon. It is on the contrary, the nationalism which is a nationalism against empire, against imperialism, against colonialism, for the advance of the people, which the left and the progressive opinion has always stood for. Now this nationalism therefore implies people coming together to form the nation, and consequently the nation is not something different. Once you go to the European notion of aggrandizing nationalism, which now the BJP or the Hindutva elements are promoting inside the country, then you ask the question, what is national interest? National interest is something which metaphysically is defined by them. Protecting the cow is national interest. Now, it's not the people. Nobody is bothered about the people. Protecting the cow is national interest. Tomorrow they would say that, observing Karwa Chauth, which is a festival which is observed by women in North India for the long life of their husbands, is national interest. Day after tomorrow they would say that promoting Ram and debunking Ravana is national interest. Once you have the notion of the nation metaphysically defined as standing above the people, then what constitutes the interest of that nation is something which can be arbitrarily filled in by whoever has the strength, whoever has the power. And consequently,
This idea of nationalism that is being promoted has nothing to do with the anti-colonial nationalism, has nothing to do with the nationalism on the basis of which this country came into existence, has nothing to do with the inclusive character of the anti-colonial nationalism, has nothing to do with promoting the interests of the people, but it is in fact an import of an aggrandizing nationalism that sees the nation as a metaphysical entity standing above the people onto the Indian soil. And you see, it's dangerous because the prestige which anti-colonial nationalism has in people's eyes because of our anti-colonial struggle is thought to be appropriated for a wrong notion of nationalism, for a dangerous notion of nationalism, and we must be clear about that. హిట్లర్ హయాంలో జాతీయతాన్ని చూసినప్పుడు ఈరోజు భారతదేశంలో ఈనాడు హిందుత్వ శక్తుల జాతీయత అనేటువంటి ఆ డెఫినేషన్ చూస్తున్నప్పుడు మనం మధ్యలో ఇంకో అంశాన్ని కూడా చూడాలి. హిట్లర్ హయాంలో జాతీయత అంటే ఆనాడు పెట్టుబడిదారి వర్గం సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా తన దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జాతీయత అంటే అక్కడ ఉండేవాళ్ళని అక్కడ ఉండేటువంటి సామ్రాజ్యవాద శక్తుల్ని బలపరిచేది తప్ప తమంతట ప్రజలకు సంబంధించిన అంశాల గురించి చూసేటువంటిది కాదు అన్నది ఆయన తర్వాత ఇంగ్లీష్లో ఆయన అగ్రెండైజ్మెంట్ అన్నారంటే వాళ్ళ యొక్క అవసరాలను బలపరిచేది, పెట్టుబడిదారుల అవసరాలు. అందువల్ల అటువంటి ఒక జాతీయత అనేది మనం చూసాం. అక్కడ దానిలో భాగంగానే మేమే పెద్దవాళ్ళం, మేము ఆర్యులం గొప్పవాళ్ళం, జర్మన్ దేశం గొప్పది, అక్కడ జ్యూస్ సరైన వాడు కాదు, ఇతర దేశాలు సరైనవి కాదు, ఈ విధమైన వాదనలన్నీ తీసుకొచ్చారు ఆ రోజు. దాని తరువాత మనం చూసింది మన భారతదేశం చూసినట్లయితే వలసవాద వ్యతిరేక పోరాటంలో జాతీయత అనేది చూశారు. దీనిలో 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ వలసవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఉన్నటువంటి జాతీయత అనే వాదంలో ఒకటి, ఇతర దేశాల్లో ఎవరైతే కష్టాలు పడుతున్నారో, ఎవరైతే ఈ వలసవాదానికి ఇతర వాదాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళతో సహృద్భావాన్ని దాన్ని ప్రకటించడం, వాళ్ళతో పాటు ఉండటం. రెండవది, ఈ జాతీయత అనే దానిలో ఎవరు కూడా దూరంగా ఉండడానికి వీళ్ళ సమాజంలో ఉండే అందరూ దీనిలో భాగంగా ఉండాలి. వీడు ఉండడు, వీడు దేశద్రోహి, వాడు కాడు అనేటువంటి పరిస్థితులు అందరూ ఉంటారు. మూడవది, అక్కడ ప్రజల జాతీయత కన్నా ఎక్కువ తప్ప ప్రజలను మించిన జాతీయత ఉండదు. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం, ప్రజలు దానిలో భాగస్వాములు కావడం, ప్రజలు తమ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విధానాలు వెతుక్కోవడం, ఇదంతా కలిపితే దానిలో జాతీయతగా ఉంటుంది తప్ప ఈ సమస్యకు సంబంధం లేకుండా దీనిపైన ఉండేటువంటి జాతీయత అనేది లేదు. ఇది వలసవాద వ్యతిరేక పోరాటంలో మన భారతదేశంలో చూసాం. దీనిలో అనేక మంది పాల్గొన్నారు. వామపక్షాలు కూడా దీని నుంచి దూరంగా లేవు, దీన్ని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి జాతీయత అనేటువంటి ఒక నినాదానికి, ఒక అర్థానికి ఈ రోజు ఉన్నటువంటి దానికి చూసినట్లయితే ఈ రోజు ప్రజల సమస్యలు, ప్రజల ఇండివిజువల్ సమస్యలు కాదు, మీరందరికీ మించినటువంటి ఒక జాతీయత ఉంటుంది. అది ఎవరు నిర్ణయిస్తారంటే ఒకరెవరో నిర్ణయిస్తారు. దాన్ని బట్టే గోవు అనే దాన్ని ఏ విధంగా చూడాలి, దాన్ని బట్టే ఇంకొక అంశాన్ని ఏ విధంగా చూడాలి అనేది నిర్ణయం అవుతున్నాయి. అందువల్ల ఈరోజు ఈ విధమైనటువంటి జాతీయతలో ప్రజలు లేరు, ప్రజల యొక్క సమస్యలు అనేవి లేవు. వీటందరిపైన ఏదైతే ఉంటుందో అది మేము చూస్తామని చెప్పేటువంటి ఒక విధానం గతంలో హిట్లర్ విధానానికి దగ్గరగా ఉన్న విధానం ఉంది. కాబట్టి అందుకనే దీనికి చాలా పరిగణించాల్సిన అవసరం ఉంది. Not only is this notion of an aggrandizing nationalism that sees the Muslims as the enemy within, that sees the nation as being above the people, that sees the nation, that defines the nation in ways that suit them. Not only is it being promoted, but what is more, you actually have for the first time vigilant groups coming to university campuses to enforce this notion of nationalism. I have been teaching in JNU for 44 years. I came there in 1973 July, and I have witnessed the emergency period. The emergency period was bad for my university because lots of students were arrested, picked up, taken to Tihar jail and kept in imprisonment. But that was a direct attack of the state upon the campus, of the state against the university. Now, it is not just the state that attacks, but now you actually have all kinds of vigilant groups which are going around the campuses enforcing what they believe to be, national thinking. Therefore, the destruction
of non-conformism, the destruction of an atmosphere that is conducive to questioning is something which is now a major threat to higher education. Honestly, we cannot discuss higher education today, the idea of university today, if we do not see that the finest universities in the country which remain, universities in which some creative work is going on, I gave you a list earlier, are precisely the ones which are thought to be destroyed. It is interesting that this is being done in the name of nationalism. But suppose you destroy Hyderabad Central University, you destroy Jawaharlal Nehru University, you destroy Jadavpur University and so on. In that case, there is no production of knowledge that is left in the country because you have a serious blow against the production of knowledge. If a country does not produce knowledge, then it becomes parasitical on other countries for knowledge. Then it is a way of promoting intellectual imperialism from the advanced countries on our own country. So in the name of nationalism, what is being sought to be promoted is in fact the intellectual imperialism of the advanced country. ఈరోజు జాతీయత అనే పేరు మీద యూనివర్సిటీలో జరుగుతున్న దాడి చూసినట్లయితే ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది, నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అనేక సంవత్సరాలు పనిచేశాను, ఎమర్జెన్సీని కూడా చూశాను. కానీ ఆ రోజు డైరెక్ట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుని యూనివర్సిటీ మీద వాటి మీద అరెస్టులు ఇవన్నీ చేసి డైరెక్ట్గా ప్రభుత్వం చేసినటువంటి చర్యలు చూశాను. కానీ ఈరోజు ప్రభుత్వం ఒకటే కాదు, విజిలెంట్ గ్రూప్స్ అంటే కొన్ని గ్రూపులు తామే జాతీయ సంస్కృతికి సంరక్షకులుగా పేర్కొంటూ వాళ్ళందరూ వాళ్లే గ్రూపులుగా తయారై యూనివర్సిటీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ విధంగా మాట్లాడడానికి వీల్లేదు, ఈ విధంగా ప్రవర్తించడానికి వీల్లేదని చెప్పి వారే ముందుకు వచ్చేసిన ప్రభుత్వం ఈ అంగం కాదు. ఆ రోజు డైరెక్ట్గా చూసాం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి, యూనివర్సిటీని మొత్తంగానే నాశనం చేసే పరిస్థితి. అక్కడ యూనివర్సిటీ అంటే విజ్ఞానాన్ని ఉత్పత్తి చేసేది, ఉత్పత్తి చేయడం ఆలోచన చేయాల్సిన అవసరం. ఆలోచనను ఎప్పుడైతే నువ్వు చంపేస్తావో అక్కడ తిరిగి విజ్ఞానాన్ని పెంపొందించే అవసరం అనేది అవకాశం ఉండదు. ఆ విధంగా నువ్వు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని కానీ హెచ్సియూని కానీ లేకపోతే ఇతర యూనివర్సిటీని కానీ వాటిని నాశనం చేస్తే జరిగేదే ఉంది. ఇక్కడ కొత్త విజ్ఞానం అనేది ఉత్పత్తి కాదు. కొత్త విజ్ఞానం ఎప్పుడైతే ఇక్కడ ఉత్పత్తి కాదో, పాత విజ్ఞానం మాత్రమే మిగులుతుందో, కొత్తవి రావో, నువ్వు తిరిగి విజ్ఞానాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే నిరంతరంగా నువ్వు సామ్రాజ్యవాద దేశాల మీద విజ్ఞానం గురించి ఆధారపడాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. అందువల్ల ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాన్ని మనం చూడాల్సి వస్తే, యూనివర్సిటీ మీద జరుగుతున్నటువంటి ఆలోచనలను ఆపేసే దాడి ఏంటంటే, దాని వలన నిరంతరంగా ఇక మీదట సామ్రాజ్యవాదం మీదనే నువ్వు నీ కొత్త నాలెడ్జ్ గురించి, కొత్త విజ్ఞానం గురించి ఆధారపడాలి తప్ప నీ భారతదేశంలో ఉండే వాళ్ళు తయారు చేస్తారనుకునే అవకాశం లేదు. అందువల్ల ఈ ప్రమాదం చాలా కీలకంగా మనం గమనించాలి. ఇది ఈ రోజు యూనివర్సిటీ మీద జరుగుతున్న దాడి. దీనివల్ల జరిగే ప్రమాదం కూడా సామ్రాజ్యవాదం నిరంతరంగా నీ విజ్ఞానాన్ని అక్కడి నుంచి తెచ్చుకోవడం తప్ప ఇక్కడ అవకాశం ఇవ్వదని గుర్తుపెట్టుకోవాలి. Once a country becomes intellectually parasitical, intellectually dependent on the major advanced countries or its ideas, then it is not possible for that country to retain its authentic independence. Once you depend on someone else for your thoughts, someone else for your ideas, in that case it becomes very difficult for you to remain independent, to remain free of that particular, free of the hegemony of that particular country. The Indian anti-colonial struggle had begun by rejecting that hegemony. And the nationalism that had come out of that was one that was based on rejecting that hegemony, but now, in fact, that hegemony is being sought to be reimposed. I'd like you to see now the connection between these two attacks. Neoliberal policy that promotes the commoditization of education anyway makes you dependent upon the West for your ideas. I said that if education is a commodity which has to be given to students in the form of capsules, where are these capsules manufactured? They are not capsules manufactured here. They are capsules manufactured in MIT, capsules manufactured in Chicago, capsules manufactured in Oxford or whatever. In other words, the commoditization of education means
that ideas that are generated there are given to the students here in the form of nice packaged capsules. Therefore, commoditization of education makes us intellectually parasitical upon the West. The Hindutva attack on freedom of thought also makes us intellectually parasitical upon the left, or upon the West. So we have now a convergence of these two different forces of making us parasitical, and this is something which also entails that the freedom of the Indian people cannot be maintained, because as I said, unless you have ideas of your own, you cannot have a country of your own, and your people cannot have a destiny of their own other than what is imposed upon them. ఈ రోజు రెండు అంశాలు మనం చూస్తున్నాం. ఒకటి చదువుని తరపుగా మారే అంశం, రెండవది హిందుత్వ శక్తులు జాతీయత అనే పేరు మీద విశ్వవిద్యాలయాల్లో వారు చేసినటువంటి దాడు. ఈ రెండింటిని చూసినప్పుడు రెండు ఒకదానికి ఒకటి పక్కపక్కనే కాకుండా రెండు కలయికగా ముందుకెళ్తుంది. ఎలాగా? ఒకటి చదువును సరుకుగా మార్చిన తర్వాత ఆ సరుకుకు సంబంధించిన గోళీలు లేదా క్యాప్సూల్స్ అనేవి భారతదేశంలోనూ తయారవలసిన అవసరం లేదు. అది ఆక్స్ఫర్డ్లో కానీ స్టాన్ఫర్డ్లో కానీ ఎక్కడైనా తయారై రావచ్చు. ఆ వచ్చిన వాటిని మనం కొనుక్కుని వేసుకుంటాం. ఎప్పుడైతే చదువు కమాడిటీ కింద ఒక సరుకు కింద మారిపోయిందో, అంటే ఆ దారిద్ర్యం అనేది ఏర్పడి దానికి సంబంధించి కూడా మనం తిరిగి సామ్రాజ్యవాద దేశాల మీద ఆధారపడే ఒక అంశం. ఇది సరుకుగా మారిన దానిలో భాగం. రెండవది ఈరోజు జరుగుతున్న జాతీయత పేరు మీద జరుగుతున్న దాంట్లో ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేయడానికి వీలేదు, మేము చెప్పింది ఆలోచించాలనేటువంటి నిర్బంధంతో ఆ యూనివర్సిటీలో ఉండేటువంటి భావన, ఆ యొక్క ప్రయత్నాన్ని మొత్తం కూడా అక్కడ ఆపేస్తారు, ఆలోచించే ప్రయత్నాల్ని. దానివల్ల తిరిగి భావదారిద్ర్యం ఏర్పడి అది కూడా తిరిగి మళ్ళా సామ్రాజ్యవాద దేశాల మీద కొత్త విజ్ఞానానికి ఆధారపడి చేస్తుంది. అందువల్లనే సరుకుగా విద్యను మార్చడం కానీ, లేదా ఈ రోజు జాతీయత అనే దానికి కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి ఈ హిందుత్వ శక్తులకు సంబంధించి కానీ రెండు చూసినట్లయితే ఈ రెండు వేరువేరుగా కాదు, రెండు కలిసి ప్రయాణం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. What I'm saying has some implications which I should spell out. If we become dependent for our ideas upon the West, let me give you some examples what it would entail, mainly from my own subject, which is economics. Let us say every Indian student must know why this country had an anti-colonial struggle, must know what the anti-colonial struggle was, must know what colonialism was, must know what colonial exploitation of this country was, must know, let us say, the name of Dadabhai Nauroji, who developed the drain theory about the exploitation of India by Britain. Now I ask you, in Chicago do they teach Dadabhai Nauroji? No. In Oxford do they teach Dadabhai Nauroji? No. In MIT do they teach Dadabhai Nauroji? No. That basically means once you become dependent upon them for your ideas, and their ideas are supposed to be the ideas that have to be basically given to the students here, you have cut the students off from the social realities of this country. And consequently, you have now no basis to argue what the Indian anti-colonial struggle was. Let's say today, neoliberal policies are being advocated by the World Bank, IMF, and consequently by a lot of Western universities to which finance capital is related one way or the other, whether it is Harvard, whether it is Chicago, or whatever. Now, because the same professors of economics there then go to the World Bank, they become chief economists, they come back and they become professors. So there is a kind of close relationship between international finance capital on the one hand and a lot of these universities, well-known, famous universities on the other. Now suppose we have, let us say, in India, the neoliberal policy squeezing the peasantry. We have had 300,000 peasant suicides. Now, if you want to relate these peasant suicides to neoliberal policies in a university, in the course of your lectures, not allowed, because private universities would say, no, this is not in our syllabus, this is different, please don't teach all this nonsense. So, once you model yourself upon other universities, become dependent upon their ideas,
you detach yourself from the people of this country, you detach yourself from the social realities of this country. Now this has a number of implications, at least two of these I must mention. The first implication is that if this is the case, then I am emphasizing a social role of the university, that our university